శిల్పా శెట్టి రాజ్ కుంద్రా కేసులో సంచలన విషయం, ఎవరూ ఊహించని మలుపు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. శిల్పా శెట్టి ఈ పేరు వినగానే మనకందరికీ సగటు సినీ ప్రేక్షకుల మదిలో ముందుగా మెదిలే చిత్రం ఆమె గ్లామర్, స్టైలిష్ అపియరెన్స్, అలాగే ఫిట్నెస్ పట్ల ఆమె చూపిన ప్రత్యేక శ్రద్ధ. తన కెరీర్ ప్రారంభం నుంచి బాలీవుడ్లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శిల్ప ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. కానీ ప్రస్తుతం ఆమె పేరు ఒక పెద్ద వివాదంలో, మోసపూరితమైన మనీ లాండరింగ్ కేసులో బిక్కమొహం పడిందంటే అది ఎంత పెద్ద విషయమో అర్థం చేసుకోవచ్చు. ఇంతకాలం ఆమెను కేవలం తెర మీద చూస్తూ ఒక గ్లామరస్ స్టార్గా భావించిన వారికి ఇప్పుడు శిల్ప పేరు నెగిటివ్ హెడ్లైన్స్లో ప్రత్యక్షం కావటం ఒక పెద్ద షాక్గానే మారింది. ముఖ్యంగా ఆమె భర్త రాజ్ కుంద్రాతో కలిసి ఈడీ నోటీసులు పొందడం, వారి ఇల్లు ఖాళీ చేయాలంటూ వచ్చిన ఆదేశాలు, వీటిపై కోర్టు స్టే విధించడం వంటి పరిణామాలు అటు మీడియాలోనూ ఇటు సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారాయి. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయం శిల్ప అభిమానులకు మరింత ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు అసలు ప్రశ్నలపై వస్తే, మనీ లాండరింగ్ కేసు ఇది ఏమిటి? ఎందుకు ఈ విచారణ శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రా దంపతులను ఇబ్బంది పెడుతుంది? గెయిన్ బిట్ కాయిన్ పాంజీ స్కీమ్లో వీరి పాత్ర ఏమిటి? ఈ స్కామ్లోకి శిల్పా రాజ్ ఎలా ఇరుక్కున్నారు? ఈ స్కామ్లో జరిగిన వివరాలు ఏంటి? మనీ లాండరింగ్ అంటే కేవలం పెద్ద పదం మాత్రమే కాదు, మనం సాధారణంగా సినిమాల్లో చూసే ఓ మోసపూరిత వ్యవహారం. నిజ జీవితంలో ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నిజంగా ఎంతో బాధాకరం. ముఖ్యంగా ఈ కేసు వివాదం చాలా పెద్దదిగా మారింది. ఎందుకంటే ఇది 2017లోనే మొదలైన కేసు. గెయిన్ బిట్ కాయిన్ పాంజీ స్కీమ్ అనే స్కామ్లో వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరు ముడిపడింది. ఈ స్కీమ్ ద్వారా ముంబై, ఢిల్లీలో వందల మంది అమాయకుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. మొత్తం 6,600 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరాపట్టు వచ్చింది. ఈ స్కీమ్ వెనుక నిజమైన మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ కాగా, రాజ్ కుంద్రా 285 బిట్ కాయిన్లను తన ఖాతాలో వేసుకున్నారని, అవి ఉక్రెయిన్లో బిట్ కాయిన్ మైనింగ్ ఫామ్ స్థాపనకు ఉపయోగించడానికి ప్రణాళికలు వేసినట్లు ఈడీ నివేదనలో పేర్కొంది. కానీ ఇంతకు ముందు శిల్పా దంపతులు ఈ కేసులో తమకు ఏ ప్రమేయం లేదని, వారు ఎలాంటి బలమైన ఆధారాలు లేవని కోర్టు ముందు వాదించారు. అయితే ఇది కేవలం బిట్ కాయిన్ స్కామ్లో వీరి సంబంధం గురించి మాత్రమే కాకుండా, ఆ స్కామ్ వల్ల ఇప్పటి వరకు ఏం జరిగిందన్న దానిపై ఇంకా విచారణ జరుగుతుంది. ఈడీ పరిశోధనలోనూ ఇంకా చాలా అంశాలు బయటకు రాకపోవడం వల్ల ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఇంతకీ ఈ కేసులో శిల్పా దంపతులు ఏ విధంగా బయటపడతారు, లేక మరింత చిక్కుల్లో పడతారా? ఈ కేసు వారికి, వారి భవిష్యత్తుకు ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేవి ఆసక్తికర ప్రశ్నలుగా మిగిలాయి. ఇంత పెద్ద వివాదంలోకి శిల్పా దంపతులు ఎలా చిక్కుకున్నారు? వారు ఎప్పుడు, ఎలా ఈ వ్యవహారంలోకి వచ్చారు? వారు ఈ కేసు నుంచి బయటపడతారా లేదా మరిన్ని సమస్యలని ఎదుర్కొంటారా? ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్నలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. శిల్పా శెట్టి అని అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆమె గ్లామర్ మరియు ఫిట్నెస్. ఆమె ఎంతగానో ఫిట్నెస్ పట్ల శ్రద్ధ వహిస్తూ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె యోగా పట్ల చూపించిన ఆసక్తి మరియు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆమె విడుదల చేసిన యోగా వీడియోలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఫిట్నెస్ పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్ వల్లే వయసు 40 దాటిన తర్వాత కూడా ఆమె ఇప్పటికీ 20 ఏళ్ల యువతిలా కనిపిస్తుంది. ఆమె అందం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు యువతకు ఎంతగానో ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఫిట్నెస్కు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఆమె బ్యూటీ సీక్రెట్స్ కూడా ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ఓంఫ్రా క్రీమ్ వంటి కొన్ని సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం ద్వారా ఆమె సౌందర్యంలో మరింత ప్రత్యేకత తెచ్చుకుంది. శిల్పా శెట్టి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా స్థిరపడిన తరువాత తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో శ్రద్ధ వహించింది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను 2009లో వివాహం చేసుకుంది. వారి వివాహం బాలీవుడ్లో ఒక పెద్ద వార్తగా మారింది. రాజ్ కుంద్రా ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో వారు ఇద్దరు కలిసి ఎన్నో బిజినెస్ అవకాశాల్లో అడుగుపెట్టారు. అయితే వ్యాపార పరంగా ఎదుగుదల ఎంతగా ఉంటుందో వివాదాలు కూడా అంతే వేగంగా వచ్చాయి. రాజ్ కుంద్రా గతంలో కూడా వివాదాలలో చిక్కుకున్నాడు. ముఖ్యంగా పోర్నోగ్రఫీ కేసులో ఆయన పేరు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ కేసులో కూడా రాజ్కు సంబంధించిన వివరాలు బయటపడగా శిల్ప అందరితో కలిసి అతని పట్ల తన మద్దతును ప్రకటించింది. ఇప్పుడు ప్రధాన వివాదానికి వస్తే 2017లో గెయిన్ బిట్కాయిన్ పాంజీ స్కీమ్ పేరిట బిట్కాయిన్లను ఇన్వెస్ట్ చేస్తే నెలకు 10% లాభాలు వస్తాయని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈ స్కీమ్ కింద ముంబై, ఢిల్లీ నగరాల్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా 6,600 కోట్ల వరకు వసూలు చేశారు. ఇది బయటపడిన తరువాత ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. అమిత్ భరద్వాజ్ అనే వ్యాపారవేత్త ఈ స్కామ్ను నడిపించగా రాజ్ కుంద్రా అతని దగ్గర 285 బిట్కాయిన్లను తీసుకున్నారని, వాటితో ఉక్రెయిన్లో బిట్కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు ఉన్నాయని ఈడీ నివేదికలతో వెల్లడించింది. ఇక్కడే కాకుండా రాజ్ కుంద్రా ఇన్వెస్ట్మెంట్ ద్వారా పొందిన ఆస్తులన్నీ కూడా ఈడీ అటాచ్ చేసింది. కానీ రాజ్ కుంద్రా తరపు న్యాయవాదులు ఈ కేసులో రాజ్ కుంద్రాకు అలాగే శిల్పా శెట్టికి ఎలాంటి ప్రమేయం లేదని వాదిస్తున్నారు. అంతేకాక శిల్పా శెట్టి కూడా ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను కాదని తన భర్త బిడ్డల భవిష్యత్తు కోసమే డబ్బును ఇన్వెస్ట్ చేశారని చెబుతున్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి దంపతుల నివాసాన్ని ఖాళీ చేయాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చినా ఇటీవల బాంబే హైకోర్టు వారి ఇంటిపై స్టే విధించింది. అయితే ఈ కేసు ఇంత తొందరగా ముగిసేలా లేదు. ఈడీ ఇంకా గట్టిగా దర్యాప్తు చేయాలన్న అభిప్రాయంతో ఉంది. శిల్పా, రాజ్ ఈ కేసు నుంచి ఎలా బయటపడతారు? ఈ వివాదం వారి కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? బాలీవుడ్లో శిల్పా పేరు నెగిటివ్గా ప్రస్తావించబడుతున్నప్పుడు ఆమె కెరీర్ పట్ల ప్రేక్షకులు, పరిశ్రమలోని వ్యక్తులు ఎలా స్పందిస్తారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.